హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ థాట్స్ బై దీప్తి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాని నోటిఫికేషన్స్ మీకు డైలీ అప్డేట్ అవుతుంటాయి. అండ్ ఈరోజు వచ్చేసేసి ఒక స్పెషల్ అనమాట. మా పాపని బాగా ట్రెండీగా నేను అలంకరించాను అనమాట. సో అదేంటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేసి నా శారీ ఏనండి. ఈ శారీ ఏంటంటే మనం పిల్లలకి డ్రెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఏంటంటే అన్ని కట్ చేసి కుట్టడం ఇలా ఏమీ ఉండదు. జస్ట్ మన శారీ యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే పిల్లలకి ఫ్రాక్లా వేసేసుకోవచ్చు. దానికి జస్ట్ మనకి ఏంటంటే ఒక శారీ ప్లస్ ఒక బెల్ట్ ప్లస్ కొంచెం ఎలాస్టిక్, అంటే వాళ్ళ స్ట్రక్చర్కి సరిపోయే ఎలాస్టిక్ అనమాట. బాడీ మెజర్మెంట్ని బట్టి ఎలాస్టిక్ తీసుకోవాలి. సో ఓన్లీ ఈ 3 వాటితో మాత్రమే మనం చిన్నపిల్లలకి ఏంటంటే ఫ్రాక్ అని డిజైన్ చేయొచ్చు. పార్టీ వేర్ ఫ్రాక్స్ చాలా చాలా బాగుంటాయి. అదేంటో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా పాప చెప్పిద్దంట హాయ్. మీకు చెప్పు హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా నన్ను చూసి. చాలా రోజులైంది కదా నన్ను చూసి. ఈరోజు ఏంటంటే మన శారీ ఉంటుంది కదండి, ఫుల్ శారీ అనమాట. ఎలాంటి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ ఉండదు. పాపకి మన శారీ యాజ్ ఇట్ ఈజ్గా నేను డ్రెస్లా ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. అక్కడ 2 శారీస్ పెట్టాను. మా పాపకి ఏది నచ్చితే తనే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అది నీకు ఏ కలర్ ఇష్టం? ఆ రెండిట్లో చూడు. చూపించు. సో మా పాపకి ఇది నచ్చిందంట, ఇది నచ్చలేదంట. సో బ్రైట్గా ఉంది కదా. సో ఈ శారీ ఇప్పుడు నేను పాపకి కట్టి చూపిస్తాను. అంటే ఒక డ్రెస్ లాంగ్ ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది అనమాట. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. సో ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం ఏంటంటే మనం ఫస్ట్ ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ ఉంటుంది కదండి, ఇదేంటంటే తనకి ఎంత సైజ్ సరిపోతుంది మనం చూసుకోవాలి ముందు. సో ఎంతవరకు అనమాట. సో ఇంతవరకు మనం కట్ చేసేసుకున్నాం. ఇలా ఉంది కదా. సో ఇది కట్ చేసేసుకుందాం. నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ పీస్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఎలాస్టిక్కి. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనం పిన్స్ పెట్టేద్దాం ముందు. మామూలుగా అయితే దీనికి రెండు ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. నేనేంటంటే పిన్ పెట్టుకుంటున్నాను. పాప కరెక్ట్గా చూసి పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పిన్ పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా శారీ తీసుకున్నాం కదా. సో ఈ శారీ ఏంటంటే ఓపెన్ చేసేసుకొని దీన్ని చూడండి, ఈ బార్డర్ అనేది కింద వచ్చింది, పెద్ద బార్డర్. సో ఇది పై పార్ట్ అనమాట. నేను పాప అదే కట్టేసుకుంటుంది వదిలేస్తే. ఇప్పుడు ఏంటంటే పళ్ళు పార్ట్ ఉంటుంది కదా. సో అటు వదిలేసి మనము నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా, మన స్టార్టింగ్ సైడ్. సో అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇది ఉంది కదండి. సో ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. మనకేంటంటే ఈ ఫ్రిల్స్ దగ్గరే కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ ఫ్రిల్స్ దగ్గరే మనకు ఒక 5 minutes దాకా టైం పడుతుంది. ఎందుకంటే చాలా నీట్గా పెట్టుకోవాలి కదా. కొంచెం చిన్న పిల్లలు కాబట్టి కొంచెం ముద్దుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. సో ఇది ఒక్కటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. దీనికి పెద్దగా మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక బెల్ట్, పిన్స్, ఎలాస్టిక్ మాత్రమే ఉంటే చాలు. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ ఆర్నమెంట్స్ కావాలో ఆ ఆర్నమెంట్స్ వేసేసుకోవచ్చు అనమాట. పట్టు శారీ కదా. సో ఏంటంటే ట్రెడిషనల్ లుక్ ఉండే ఆర్నమెంట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి దీనికి బెల్ట్ కాకుండా వడ్డాణం పెడదాం అనుకుంటున్నాను. అంటే పట్టు శారీ కదా, వడ్డాణం అయితే చాలా బాగుంటుంది. సో అందుకని వడ్డాణం పెడదాం అనుకుంటున్నాను. ఓకే, బెల్ట్. పాపకి బెల్ట్ కావాలంట. బెల్ట్ మీద చూపిస్తాను, వడ్డాణం మీద కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇలా ఫ్రిల్స్ ఎక్కువ మనకేంటంటే బయట షాప్స్లో హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా శారీస్, అక్కడ పెడతారనమాట ఫ్రిల్స్ నీట్గా. సో అలాగే పెట్టుకోవాలి. మనం శారీ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి.
ఫ్రిల్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. సో నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేస్తాను. ఫ్రిల్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా, నాకు ఫ్రిల్స్ కొంచెం కష్టంగా ఉంది. శారీ కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టేశాను. చూడండి చాలా నీట్గా ఉంది కదా. మనము ఇది ఏంటంటే నేను చెప్పే మోడల్ మనం 2 టైప్స్గా కూడా వేసుకోవచ్చు. ఆ 2 టైప్స్ కూడా నేను చూపిస్తాను ఈరోజు. సో కంప్లీట్గా ఇది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే సింగిల్ కలర్ ఉన్నదైనా చాలా బాగుంటుంది, ఫ్రాక్ టైప్ కదా. సో నా దగ్గర ఏంటంటే కొంచెమే శారీస్ ఉండడం వల్ల నేను డబుల్ కలర్ అయినా తీసుకున్నాను. ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా లోపలికి పెట్టేసేద్దాం. నేను పెడతాను లోపలికి పెట్టేసాను కదా. దీన్ని జస్ట్ మనం ఇలా ఒక్కొక్క ఫ్రిల్ ఇలా జరుపుకుంటూ పోవాలి. జస్ట్ ఒక్కొక్క ఫ్రిల్ అనమాట. మనం చిన్న ఫ్రిల్స్ వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి శారీని. చేస్తున్నాను ఒకసారి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ మనం చుట్టూరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. పిల్లలకంటే కొంచెం కష్టమే, మనకైతే గబక్కన పెట్టేసుకుంటాము. సో ఇక్కడ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. చూడండి ఇలా చివరికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఇది ఒకదాని మీద ఒకటి జస్ట్ ఒక్క ఫ్రిల్ వేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ ఉన్నట్టు కనిపించదు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనం లోపల నుంచి జస్ట్ పిన్స్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ లోపల నుంచి జస్ట్ పిన్స్ పెట్టుకుంటే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. బట్ పిన్స్ పెట్టుకునే ముందు ఏంటంటే చూడండి చిన్న ప్లీట్స్ లాగా వచ్చినాయి, చక్కగా బాగుంటుంది. ఇలా ప్లీట్స్ లాగా వస్తే ఇది వచ్చేసి ఏంటంటే చెయ్యి దించి నాన్న ఇందులో పెట్టి చెయ్యి అందులో పెట్టి లేదు జస్ట్ ఇలా వేసేసుకోవడం అనమాట. మనకి ఇక్కడ కూడా ప్లీట్స్ సరిదిద్దుకోవాలి నీట్గా. పెట్టుకున్నాక మనం ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. జస్ట్ నేను ఇక్కడ పిన్ పెట్టేస్తాను. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రిల్ దీని మీదకి వచ్చేటట్టు వేసేసుకొని జస్ట్ ఒక పిన్ పెట్టేసుకోండి దీనికి.
నేను పిన్ పెట్టేసుకున్నాను. తర్వాత చేయొద్దమ్మా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి. సైడ్ కూడా ఏంటంటే మనం ఇట్లా జరిపేసుకొని లోపలికి పిన్స్ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సో ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, ఇలాగే మనం కింద వరకు పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ చెప్పాను కదండి, సింగిల్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఫ్రాక్. ఇది ఏంటంటే 2 కలర్స్ వచ్చినాయి కదా, సో డిఫరెన్షియేషన్ మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది రెడీ అయిపోయింది. ఏంటంటే చక్కగా మనం బెల్ట్ కానీ లేకపోతే ఇలా వడ్డాణం కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ సెట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే వేసిన తర్వాత ఫ్రాక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా. సో దీని మీదకి నేను ఆర్నమెంట్స్ కూడా రెడీ చేశాను, అవి కూడా పెడతాను మీకు. బ్యాంగిల్స్ నో 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 ఇవి వద్దా? ఇవి కూడా వద్దంట మా అమ్మాయికి. జస్ట్ బ్లూ కలర్ మాత్రమే కావాలంట దానికి. ఇవి కూడా ఏంటంటే 1 year అయింది కదండి. సో ఇవి కూడా కొంచెం టైట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ మధ్య రెగ్యులర్గా బ్లూ కలరే వేసుకుంటుంది. చక్కగా ఆడపిల్లలు ఉంటే ఏంటంటే ఇలా రెడీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నాకైతే రెడీ చేసుకుంటా చూసుకుంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకే నేను పాప కూడా ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. ఏదైనా ఆడపిల్ల అనేది ఇంటికి కళగా ఉంటుందండి. సో నాకేంటంటే ఇలా రెడీ చేయడం చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి నెక్ సెట్ కూడా పెట్టేద్దాం. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను మీకు ఈ నెక్ సెట్ని. యాక్చువల్లీ వచ్చేసి ఇదేంటంటే నెక్ సెట్ కాదు, నేను చంపసవరాలు అనమాట. నెక్ సెట్ కింద పెడతాను పాపకి ఎప్పుడు. చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా సూపర్గా ఉంది. చక్క పాపడ బిళ్ళ వడ్డాణం అన్నీ పెట్టుకుంది, బ్యాంగిల్స్ వేసుకుంది, నీట్గా ఉంది కదా. చూడండి ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా పెట్టాలి, బాగుంటుంది. చక్కగా ఎంత ముద్దుగా ఉంటారో కదా, చక్క బుట్టలా ఉంది కదా. బ్యాక్ తిరిగినాను ఒకసారి, బ్యాక్ కూడా చూడండి అంత నీట్గా వచ్చింది చక్కగా. పెళ్లి కూతురులా ఉంది కదా, చిన్న సైజు పెళ్లి కూతురులాగా.
హాయ్ అండి, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నేను 2 టైప్స్ అని చెప్పాను కదా శారీస్ మనం వాళ్ళకి కట్టడంలో. సో 1 టైప్ ఈరోజు చూపించాను. సెకండ్ టైప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మా పాప ఒక్క శారీ కట్టించుకోవడంలోనే కొంచెం చాలా టైం టేకన్ అయింది. సో తనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా పిల్లలకి కూడా. సో కొంచెం సేపే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత ఉండదు. సో ఏంటంటే ఇవాళ ఓన్లీ 1 శారీ ఎలా కట్టాలని చూపించాను. నెక్స్ట్ శారీ ఎలా కట్టాలనేది పిల్లలకి రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.